की जय। भारत माता की जय। मातरम मातरम वंदे मातरम, मातरम मातरम वंदे मातरम, भारत माता की। తెలంగాణ విమోచన దినోత్సవాన్ని భారతీయ జనతా పార్టీ ముందు నుంచి కూడా డిమాండ్ చేసినటువంటి సందర్భంగా కేంద్ర ప్రభుత్వం కూడా ఈరోజు తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ప్రకటించి అఫీషియల్గా నిర్వహిస్తున్న సంగతి మీకు తెలుసు. యావత్ భారతదేశానికి స్వతంత్రం 1947 ఆగస్టు 15 రోజు యావత్ భారతదేశానికి స్వతంత్రం వస్తే తెలంగాణకు మాత్రం 1948 సెప్టెంబర్ 17 రోజు విముక్తి లభించింది. యావత్ దేశం స్వతంత్ర పవనాల్ని మరి ఆ రోజు అనుభవిస్తే తెలంగాణ రాష్ట్రం మాత్రం నిరంకుశ నిజాం పాలనలో ఒకవైపు వారి అరాచకాలు, అన్యాయాలు, రజాకర్ల అన్యాయాలు తెలంగాణ రాష్ట్రం ముట్టుడిన సంగతి మీకు తెలుసు. యావత్ తెలంగాణ రాష్ట్రం ఆ రోజు స్వతంత్ర దేశంగా ప్రకటించుకొని ఒక ఉన్మాదిగా ఈ ప్రాంతంలో మతోన్మాదాన్ని పెంచి ఈ రాష్ట్రాన్ని స్వతంత్ర దేశంగా ప్రకటించుకున్నటువంటి నాటి నిజాం సర్కార్ మెడలు వంచి సెప్టెంబర్ 17 రోజు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఈ రాష్ట్రానికి, ఈ ప్రాంతానికి విముక్తి కలిగించి స్వతంత్రాన్ని ఇప్పించి భారతదేశంలో విలీనం చేసుకున్న సంగతి మీకు తెలుసు. తెలంగాణ రాష్ట్రానికి స్వతంత్రం వచ్చిన రోజు ఈ రోజైతే గత పాలకులు దీన్ని పూర్తిగా విస్మరించిన మాట మీకు తెలుసు. అదే మాదిరిగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత కూడా గత ప్రభుత్వాలు ఈ రోజుని విస్మరించి ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా మరి అఫీషియల్గా విమోచన దినోత్సవాన్ని ప్రకటించమంటే ప్రజాపాలన పేరు మీద వారు నాటకాలు చేస్తూ ఉన్నారు. ఏది ఏమైనా భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత సెప్టెంబర్ 17 ఖచ్చితంగా విమోచన దినోత్సవాన్ని అఫీషియల్గా నిర్వహించడమే కాకుండా ఈరోజు ఘనంగా మరి ఈ చరిత్రను ప్రజలకు తెలిసే విధంగా ముందుకు తీసుకెళ్తామని తెలియజేస్తా ఉన్నాను. చరిత్రను పూర్తిగా కప్పిపుచ్చి పక్కదో పట్టించి తెలంగాణ రాష్ట్రంలో వారు చేసినటువంటి రజాకర్ల అరాచకాలని ఎక్కడ కూడా చరిత్రకారులు మనకు తెలియనీయకుండా కప్పిపుచ్చిన మాట అందరికీ తెలుసు. ఏది ఏమైనా దేశ స్వతంత్రం వచ్చిన తర్వాత 1 సంవత్సరం 1 నెల తర్వాత ఈ ప్రాంతానికి స్వతంత్రం ఇప్పించినటువంటి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఈ ప్రాంతాన్ని భారతదేశంలో విలీనం చేసుకొని ఈరోజు మనకు స్వతంత్ర ఈ భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి దాంట్లో కూడా మనం ఈరోజు భాగస్వాములు అయ్యే అవకాశాన్ని కల్పించడం మీ అందరికీ తెలుసు. నేను ఒకటే తెలియజేస్తా ఉన్నాను, ఎన్ని రకాలుగా మీరు ఇక్కడ ఉన్నటువంటి చరిత్రను మార్చాలని ప్రయత్నం చేసినా చరిత్ర ఆగదు. ఖచ్చితంగా భావితరాలకు గత చరిత్ర తెలుసు. మరి మీరు ఏ రకంగా ఈ చరిత్రను కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తున్నా భావితరాలకు తెలిసి తీరుతుంది. భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా ఈ విమోచన దినోత్సవాన్ని ముందుకు తీసుకెళ్తామని మరి గత చరిత్రను ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి తెలియజేసే విధంగా మరి దీన్ని ఘనంగా ఈ రోజు సెప్టెంబర్ 17 నిర్వహించుకుంటామని మరొకసారి తెలియజేస్తాం. భారత్ మాతాకి జై, భారత్ మాతాకి జై.
మీ వ్యాపారం అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారా? అయితే వెంటనే క్యూనస్ని సంప్రదించండి. స్కూల్స్, కాలేజెస్, బ్యాంక్స్, షాప్స్, ఆఫీస్ ప్రమోషన్స్, ల్యాండ్ ప్రమోషన్స్, పొలిటికల్ ప్రమోషన్స్, రెస్టారెంట్ ప్రమోషన్స్, హాస్పిటల్ ప్రమోషన్స్, పుట్టినరోజు వేడుకలు, శుభకార్యాలు, వ్యాపారాలు ఏవైనా, సందర్భం ఏదైనా ఇప్పుడే క్యూనస్ ద్వారా తెలియజేయండి. మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోండి.